హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి హౌజెస్ కి చూడండి, వెంచర్ కి ఆనుకొని మొత్తం హౌజెస్ ఉన్నాయి. ఈ హౌజెస్ కి ఆనుకున్నటువంటి హెచ్ఎండిఏ అప్రూవల్ ప్రాజెక్ట్ అనమాట. ఇది వచ్చేసరికి టోటల్ 5.5 acres లో గేటెడ్ కమ్యూనిటీలో రెడీ టు కన్స్ట్రక్షన్ హెచ్ఎండిఏ అప్రూవల్ ప్రాజెక్ట్స్. మరి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏంటి అనే విషయాలన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరొక విషయం గమనించగలరు, ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కావడం వల్ల మన కంపెనీ సంబంధించిన మన సార్ అనేది మనతో లైవ్లో ఉన్నారు, నవీన్ గారు. మన నవీన్ గారిని అడిగి ఈ పూర్తిగా వెంచర్ గురించి అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఇదే విధంగా మీరు వెంచర్ చూడాలన్నా, మిగిలిన ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోవడానికి నవీన్ గారి నెంబర్ అనేది పైన కనబడుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా ఎవ్రీథింగ్ వితిన్ సెకండ్స్లో మీకు రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో గైస్, ఇక ఆలస్యం ఎందుకండి, మరి ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్కైనా ఇల్లు కట్టుకోవడానికైనా రెడీగా ఉన్నటువంటి ప్రాజెక్టు, మరి అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎక్కడ ఉంది ఏంటి అన్ని వివరాలు తెలుసుకుందాం, పదండి. హాయ్ సార్, నవీన్ గారు. సార్, ప్రాజెక్టు 100% సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది కస్టమర్స్ కి. అంత బ్యూటిఫుల్ గా ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ గురించి మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఈ ప్రాజెక్టు డీటెయిల్స్. హాయ్ అండి, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి టోటల్ 5.5 acres లో మనము ప్రాజెక్ట్ డిజైన్ చేసామండి. ఓకే. ఇది కంప్లీట్లీ హెచ్ఎండిఏ లేఅవుట్, రేరా కూడా అప్రూవ్డ్ లేఅవుట్. ఓకే. మనకి దీంట్లో చూసుకుంటే కనుక హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనము అండర్ డ్రైనేజ్ సిస్టము, సీసీ రోడ్స్ వేస్తున్నాం దీంట్లో కూడా. ఓకే. మనం కంప్లీట్ గా ఏ వెంచర్ తీసుకున్నా కూడా సీసీ క్యామ్స్ అనేది 100% మస్ట్ అండ్ షుడ్ మన దాంట్లో. ఓకే. సో అది కూడా సెక్యూరిటీ పర్పస్ కూడా మనం అన్ని డిజైన్ చేస్తున్నాం కంప్లీట్ గా. ఓకే. సో దీంట్లో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, హెచ్ఎండిఏ లేఅవుట్, రేరా అప్రూవ్డ్, అండర్ సీసీ రోడ్స్, అండర్ సీసీ క్యాంప్స్ తో పాటు మనం ఆల్రెడీ డిజైన్ చేస్తున్నాం. ఓకే. మరి ఈ ప్రాజెక్ట్ మనకి హౌసెస్ కి ఆనుకొని ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్. మరి ఈ ఏ విలేజ్ కిందకి వస్తుంది సార్? ఇది టోటల్ కంప్లీట్ వచ్చేసి మీకు అంకుషాపూర్ అనే విలేజ్ ని ఆనుకునే ఉంటుంది సార్. మీరు చూస్తే కనుక హౌసెస్ మధ్యలో ఉన్న ప్రాజెక్ట్. అవును. మీరు ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ ఇటువైపు చూసుకున్న హౌసెస్ ఉన్నాయి, ఇటువైపు చూసుకున్న హౌసెస్ ఉన్నాయి మనకి. కంప్లీట్ గా హౌసెస్ మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ ఉండడం వల్ల కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోన్ మనకి. సో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకున్నా కూడా, మనం హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇది మనకి వెరీ గుడ్ ప్రాజెక్ట్. మేము చేస్తున్న దాంట్లో చాలా నియర్ బై లొకేషన్ లో హైవే ఉన్న ప్రాజెక్ట్. ఇమీడియట్ గా హ్యాపీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండే ప్రాజెక్ట్ అండి. మరి హైవే అన్నారు, హైవే ఏ హైవే కనెక్ట్ అయ్యి ఉంది మనకి, ఎలా దీని యొక్క కనెక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ సార్. ఇది మనకి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వరంగల్ హైవే మీకు అందరికి ఐడియా ఉంటుంది. రన్నింగ్ రోడ్ అండి కంప్లీట్ గా. టువర్డ్స్ యాదగిరి గుట్ట రోడ్ కానీ, మనకి స్వర్ణగిరి టెంపుల్ రోడ్ కానీ, హైవే వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్ 1.5 kilometers. 1.5 kilometers లో 3 minutes to 5 minutes డ్రైవ్ మనకి. రెగ్యులర్ గా వచ్చే హైవే నుంచి మనకి 3 to 5 minutes లో మనం వెంచర్ లోకి వచ్చేస్తాం. 1.5 kilometer అండి. ఓకే. ఇప్పుడు మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ మనకి, ఇది అంకుషాపూర్ అంటే మనకి గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 వస్తుంది. మరి ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సార్? మీకు హార్డ్లీ ఒక 4 to 5 kilometers సార్ మనకి. ఓకే. ఒక 10 to 15 minutes లో హ్యాపీగా మీరు కనెక్టివిటీ పరంగా చూసుకున్న ఔటర్ రింగ్ రోడ్ కి వెరీ నియర్. అది కూడా మనం హైవేకి వెళ్ళిపోతే అక్కడ నుండి ఒక 5 minutes లో మీరు ఔటర్ రింగ్ రోడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ నుండి అన్ని కనెక్టివిటీస్ మనకు ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా దానికి మేజర్ గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, నియర్ బై డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండాలి, అండ్ దట్టు రెసిడెన్షియల్ జోన్ ఉండాలి. సో ఇప్పుడు మనకి అయితే రెసిడెన్షియల్ జోన్ కనిపిస్తూనే ఉంది, హౌసెస్ కానుకునే ప్రాజెక్ట్ ఉంది. మరి నియర్ బై డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్? మనకి నియర్ బై ఇప్పుడు గ్రోతింగ్ కారిడార్ కదా, మనకి ఎలా ఉంటుంది?
గ్రోత్? మీకు నార్మల్గా చూసుకుంటే సార్ మనకి ఎక్కడ ఇప్పుడు నార్మల్గా ఏ పబ్లిక్ అయినా మనం ఆలోచించేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటే ఒక 2 to 3 years కానీ 5 yearsలో మనకి డెవలప్మెంట్ కావాలి. అవును. మన వెంచర్లో అడ్వాంటేజ్ ఏంటంటే రెసిడెన్షియల్ జోన్ కాబట్టి హ్యాపీగా హౌస్ కన్స్ట్రక్షన్ హౌసెస్ మధ్యలో ఉంది కాబట్టి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు. అవును. డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే గనక ఇప్పుడు ఏమీ లేని ప్లేస్లో మనం కొనుక్కొని ఉండే కన్నా అన్ని ఆల్రెడీ ప్రాక్టికల్ గా కనబడుతున్న చోట ₹1 ఎక్కువ పెట్టినా కూడా ప్రాఫిట్ ఇమీడియట్ గా వస్తుంది. దీనికి నియర్ బై చూసుకుంటే కనుక ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ అని చెప్పేసి మీకు హైవే ఆనుకునే ఉంది మనకి. సో 1.5 kilometers వెళ్తే ఆల్ఫోర్స్ కాలేజ్ మనకు కనబడుతుంది. పక్కనే శ్రీ చైతన్య కాలేజ్ కూడా మీకు తెలిసిన విషయం, దాని పక్కనే అనుకోండి. కాలేజ్ పరంగా స్కూల్స్ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ 100% మన వెంచర్ కి వెరీ నియర్ లొకేషన్. అది కూడా 5 minutes జర్నీ అండి. అవును. దట్టు ఇంకొక విషయం ఏంటంటే సార్, మనం ఈ ప్రాజెక్ట్ కి వస్తున్నటువంటి మనం ఈ రోడ్ లో నేను మేజర్ గా గమనించిన విషయాలు ఏంటంటే అండి, చాలా అనేవి కూడా మనకి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మొత్తం విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి మనకి. ఇది కూడా ఒక స్పెషల్ అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు విల్లాస్ ప్రాజెక్ట్ అంటే అది చాలా హైలీ బడ్జెట్ విల్లాస్ అండి. 2 to 3 crores ఇన్వెస్ట్మెంట్ విల్లాస్. అది మనకి యావరేజ్ గా 0.5 kilometers డిస్టెన్స్ లో ఉంది. వెరీ అడ్వాంటేజ్ మనకి. వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్ గానీ మనకి చాలా మంచి పీపుల్ మనకి దగ్గరలో నియర్ బై లొకేషన్ లో ఉంటారు. అది మన వెంచర్ కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కాలేజెస్ పరంగా, స్కూల్స్ పరంగా, రెసిడెన్షియల్స్ పరంగా మనకి హ్యాపీగా హౌసెస్ చూసుకున్నా కూడా కళ్ళకి ఈజీగా కనబడతాయి మనకి. ఇప్పుడు అంటే ఇంకొకటి సార్, మనకి ఇప్పుడు గట్కేసర్ అంటే మనకి ఐటీ కారిడార్ వచ్చేసరికి మనకి పోచారం ఇన్ఫోసిస్ అనేది, అక్కడ కూడా మనకి జెన్పాక్ట్ ఇవన్నీ ఐటీ పరంగా కూడా మనకి బాగా అభివృద్ధి చెందుతుంది. కంపెనీస్ కూడా చాలా వస్తున్నాయి. ఇంకొకటి మరి ఈ లొకేషన్ కి సంబంధించిన అడ్వాంటేజెస్ అండ్ రెసిడెన్షియల్ జోన్ వెంచర్ ఉన్నటువంటి లొకేషన్ చాలా బాగున్నది. మరి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? సార్ మనకి యాక్చువల్గా చూసుకుంటే కనుక హైవే నుండి 1.5 వెరీ నియర్గా ఉన్న లొకేషన్ కాబట్టి యాక్చువల్గా లాంచింగ్ రోజు అయితే కనుక ₹22,000 per square yard అనుకుంటున్నాం సార్. బట్ మనకి కస్టమర్స్కి ఒక బిగ్గెస్ట్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఏ కస్టమర్ అయినా మనకి ఇప్పుడు ప్రజెంట్ ప్రాసెసింగ్ లో ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్స్ సైట్ చూసి నచ్చితే గనక డైరెక్ట్ ₹3,000 ఆఫ్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అంటే ₹19,000 కి మనం పర్ స్క్వేర్ యార్డ్ మనం ఇస్తున్నాం ప్రెసెంట్ ఇప్పుడు ఆప్షన్. ఇప్పుడు ఆఫ్టర్ లాంచ్ మనకి 22,000 సార్. ఓకే. మరి ఇప్పుడు నియర్ బై విల్లా చూసుకున్నట్లయితే మినిమం ఒక 1.5 CR నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బట్ మనకి దీంట్లో ఎన్ని గజాల నుంచి స్టార్ట్ అవుతుంది సార్? మినిమం మనది ప్లాటింగ్ వచ్చేసి 167 square yards నుండి మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఓకే. సో మనం ఏ వెంచర్ చేసినా కూడా మనకి బేస్ అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి కొంచెం అండర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మనం ఆలోచించే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం కాబట్టి సో అందరూ మనకి ఈక్వలే కాబట్టి మనం 100 square yards కూడా దీంట్లో కూడా మనం ఇస్తున్నాం సార్. ఓకే. అదొక బిగ్గెస్ట్. మరి 100 square yards లో ఇస్తున్నారంటే మనకి అప్రాక్సిమేట్లీ 100 square yards ఎంత కొంత నెగోషియబుల్ ఉంటుంది. సో ఆ 19,000 లో కూడా ఎంతో కొంత నెగోషియబుల్ ఉంటుంది. దట్టు మనం ఒక 15 to 20 lakhs డిపెండ్స్ అపాన్ మన క్వాలిటీ కన్స్ట్రక్షన్ ని బట్టి ఒక 15 నుంచి 20 లక్షల్లో కూడా మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ మనకు వచ్చేసరికి ఒక 36-37 lakhs లో మనకి ఒక ఇండిపెండెంట్ 100 square yards లో ఇండిపెండెంట్ హౌస్ ఇచ్చేస్తుంది. ఓకే. ఓకే సార్, చాలా బెటర్ ఆప్షన్ సార్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కి. ఈ 100 square yards అనేది పెట్టడం కూడా మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకొక విషయం సార్, మరి ఇది HMD అప్రూవల్ లేఅవుట్ అన్నారు, మరి ప్రైస్ పరంగా చెప్పారు. బ్యాంక్ అప్రూవల్ ఎలా ఉంది సార్? మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు సార్. అది కూడా ఒక అడ్వాంటేజ్. చాలా మంచి క్వశ్చన్ రేజ్ చేశారు. ఓకే. సో అందరూ ఒకటేసారి అమౌంట్ పెట్టుకొని మనము ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది చాలా మందికి చాలా కష్టమైన విషయం. అవును. సో మనము లోన్ పరంగా వెళ్తే కనుక హ్యాపీగా మనం లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో సిబిల్ బాగుంటే వాళ్ళకి ఒక 70 to 80% వరకు కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం ఓపెన్ ప్లాట్ మీద. కస్టమర్స్ కి మనం హ్యాపీగా మనం ఇస్తున్నాం సార్. ఓకే. సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, మీరు లోన్ కి వెళ్ళిపోవచ్చు వెరీ హ్యాపీగా. ఇది అండర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి హయ్యర్ క్లాస్ ఫ్యామిలీస్ కి అందరికి యూజ్ అయ్యే విధంగా ప్రాజెక్ట్ డిజైన్ చేశాము. చాలా బెస్ట్ లొకేషన్ లో ఉన్నాము. హ్యాపీగా హౌస్ కావాలంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ల్యాండ్ కావాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ల్యాండ్ తీసుకొని ఉండొచ్చు. మరి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అన్నారు, ఇది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కస్టమరే చేసుకోవాలా
మీ తరపు నుంచి కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసేయమంటే చేసి ఇస్తారా? ఎలా అయినా పర్లేదు సార్ మనకి. Okay. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్వాంటేజ్ సార్ మనకి. ఓకే. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నచ్చినట్టుగా కట్టుకుంటా అంటే మనమే, మన దగ్గర బెస్ట్ డీలర్స్ ఉన్నారు. ఓకే. బెస్ట్ మనం విల్లాస్ కానీ మనకు ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా కూడా మన దగ్గర ఉన్నారు, మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకే. వాళ్ళకి నచ్చిన విధంగా కట్టుకోవచ్చు, లేదు మీరే కట్టేసి ఇవ్వమన్నా కూడా మనం హ్యాపీగా వాళ్ళకి నచ్చిన విధంగా కట్టేసి ఇస్తాం సార్. మనం అలా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సూపర్ సార్, ప్రాజెక్ట్ ఒక మంచి ప్రాజెక్ట్ అయితే ఈ రోజు మన కస్టమర్స్ కి ఇంట్రడ్యూస్ చేసాము. సో గైస్ చూసారు కాండి, ఒక 100 స్క్వేర్ యార్డ్స్ లో ఒక 35 to 36 lakhs లోనే మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసింది. అది కూడా ఎక్కడో కాదు, మనకి హౌసెస్ కానుకొని ఔటర్ రింగ్ రోడ్ కి మనకి 5 to 10 minutes డిస్టెన్స్ లో మనకి హైవేకి 1.5 kilometer దూరంలోనే మంచిగా డెవలప్ అవుతున్నటువంటి మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంది. మరి ఆలస్యం ఎందుకండి, వెంటనే ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలన్నా, మిగిలిన ఏ తరుణాలు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి నవీన్ గారి నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇక తప్పకుండా మర్చిపోకండి, ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ ఎంతో కష్టపడి నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. కాబట్టి నా కష్టానికి తప్పకుండా ఒక వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ప్రమోషన్ కోసం కింద కనిపిస్తుందని కానీ మా ప్రాపర్టీ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి. ఇక మరొక అద్భుతమైన మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్.